గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ ప్రకటనను మంగళవారం జారీ చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తరుణంలో అందుకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ ప్రకటన జారీ చేసేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. ఈ గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ నుంచే స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ విధానం అమల్లోకి రాబోతోంది. నిరుద్యోగుల విజ్ఞప్తులకు అనుగుణంగా ఉద్యోగుల వయోపరిమితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం మొదట 34 నుంచి 40 ఏళ్ల వరకు ఉన్న వయోపరిమితి పెంపును పెంచకుండా మరో ఏడాది పాటు కొనసాగుతుందని గత నెల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పునరాలోచన చేయాలన్న నిరుద్యోగుల అభ్యర్థనను ఏపీపీఎస్సీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. వయోపరిమితికి అడ్డంకులు తొలగడం వల్ల ఎంతో కాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్స్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన ప్రకారం గ్రూప్ 2 కింద 750 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేయాలి. అదనంగా వివిధ శాఖల్లోని బ్యాక్లాగ్ పోస్టుల వివరాల్ని ఏపీపీఎస్సీ తెప్పించింది. వీటి సంఖ్య 150 నుంచి 200 మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ఫలితంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ కింద ప్రకటించబోయే ఉద్యోగాల సంఖ్య 900 నుంచి 950 మధ్య ఉండే అవకాశముందని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ సూచనప్రాయంగా తెలిపారు. ఈ గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ నుంచే స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ విధానం అమల్లోకి రాబోతోంది. ప్రధాన పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఏపీపీఎస్సీ ఇంతకుముందు ప్రతిపాదించిన మైనస్ మార్కులు, ప్రధాన పరీక్షకు స్క్రీనింగ్ టెస్ట్ నుంచి 1:12 నుంచి 1:15 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ విధానం ఈ నోటిఫికేషన్ నుంచి వర్తించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ రెండింటిపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయితేనే అమల్లోకి వస్తాయి.